ఒక ఆర్థిక వ్యవస్థ యొక్క అభివృద్ధిని మనం చర్చించేప్పుడు కొన్ని విషయాలను మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిది ఆర్థిక వ్యవస్థ పురోగమనం దిశగా పయనిస్తుందా లేదా అనేది తెలుసుకోవాలంటే మొట్టమొదటగా ఈ యొక్క జాతీయ ఆదాయములో పెరుగుదల ఉన్నదా లేదా అనేది చెప్పుకోవడం జరుగుతుంది. దీనినే మనము ఆర్థిక వృద్ధి అని కూడా అనడం జరుగుతుంది. సో ఆర్థిక వృద్ధిలో భాగంగానే మనము మొత్తము జాతీయ ఆదాయం ఎంత పెద్దలో మార్పు జరిగింది, తర్వాత తలసరి ఆదాయంలో మార్పు ఎలా వచ్చిందనేది కూడా మొట్టమొదటగా ఆర్థిక అభివృద్ధిని చర్చించే దిశలో మనము చూడడం జరుగుతుంది. బట్ ఆర్థిక వృద్ధి జరిగినంత మాత్రాన మనము ఆర్థిక వ్యవస్థ పరిణతి చెందిందని మనము అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆర్థిక వృద్ధితో పాటు అంటే ఆర్థిక వృద్ధి అంటే జాతీయ ఆదాయంలో గణనీయమైన పెరుగుదల రావడము, తలసరి ఆదాయంలో కూడా గణనీయమైన పెరుగుదల రావడము. బట్ అయినప్పటికీ కూడా మనము ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందిందని చెప్పడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే ఈ అభివృద్ధి జరగడానికి కొన్ని కారణాలు ఉండవచ్చు. బట్ అలాగని దానివలన జీవన ప్రమాణ స్థాయి పెరిగినట్టు అనుకోలేము. తర్వాత అన్ని వర్గాలు అన్ని రంగాలు అభివృద్ధి చెందినట్టు కూడా మనము పరిగణించడానికి అవకాశం లేదు. ఎందుకంటే వృద్ధి జరగడానికి కొన్ని రంగాలు కూడా దోహదపడవచ్చు, లేకపోతే కొన్ని వర్గాలు యొక్క ఆదాయం పెరిగినా కూడా మనకు ఆర్థిక వృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఈ ఆర్థిక వృద్ధితో పాటు ఈ వృద్ధిలో ఎవరు పాల్గొన్నారు అంటే ఇది అన్ని వర్గాల యొక్క ప్రజల కలయికతో జరిగిందా, దాన్ని మనం ఇంక్లూజివ్ డెవలప్మెంట్, ఇంక్లూజివ్ గ్రోత్ అంటాము. తర్వాత ఈ యొక్క ఆర్థిక వృద్ధి యొక్క ఫలితాలు అన్ని వర్గాలకు అందుబాటులోకి వచ్చాయా లేదనేది తెలుసుకోని తర్వాతనే అప్పుడు మనము ఆర్థికాభివృద్ధి జరిగిందా లేదనేది ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఒక్కొక్కప్పుడు ఏంటంటే తలసరి ఆదాయం ఏదైతే మనము ప్రామాణికంగా భావించడం జరిగిందో ఆ ప్రామాణికము ఒక్కొక్కప్పుడు ఏంటంటే మనకు చెప్పిన దానికంటే చెప్పని విషయాలు చాలా ఉంటాయి. సో దాన్ని ఏంటంటే దట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఒకప్పుడు ఏంటంటే ఇట్ కన్సీల్స్ మోర్ దాన్ వాట్ ఇట్ రివీల్స్. ఎందుకంటే ఒకవేళ ఈ అభివృద్ధి అనేది కొంతమంది చేతిలోనే ఉన్నప్పుడు, తలసరి ఆదాయం అనేది కొన్ని వర్గాల ద్వారానే సమకూర్చినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే అభివృద్ధి జరిగిందనేది మనం చెప్పలేము. వృద్ధి జరగవచ్చు, బట్ ఆర్థిక వృద్ధి జరగవచ్చు చెప్పలేదు. సో కాబట్టి ఈ ఆదాయములో అన్ని వర్గాలు పాలు పంచుకున్నాయా, తర్వాత దీని యొక్క సత్ఫలితాలు అన్ని వర్గాలకు చెందినాయి అనేది కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలన్నప్పుడు మనము ఆర్థిక వృద్ధి అంటే తలసరి ఆదాయంలో మార్పుతో పాటు ఇంకా కొన్ని అంశాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. దానిలో భాగంగానే మనం ఇదివరకు పేదరికం గురించి కూడా చెప్పడం జరిగింది. ఇదివరకు గత 1-2 లెక్చర్స్లో కూడా ఈ యొక్క పేదరికం గురించి కూడా మనము కొంత విపులీకరించడం జరిగింది. దీంతో పాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్థిక అసమానతలు అంటే అన్ని వర్గాలకు ఈ లాభం చేరుకుందా లేదంటే ఏ వర్గాల యొక్క ఆదాయం ఎంత ఉంది, ఏ వర్గాలు బెనిఫిట్ అయినారనేది దాని గురించే మనము చర్చించాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి అంటే ఆర్థిక వృద్ధిని చర్చించే భాగంలోనే వృద్ధితో పాటు ఈ యొక్క ఈ అసమానతలు అంటే ఈ ఆదాయ పంపిణీ ఏ విధంగా ఉన్నది మనము చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది మనము తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో ఎలా జరిగిందని చెప్పుకునే ముందు మనం మొదలు ఈ ఇన్ఈక్వాలిటీ ఆర్థిక అసమానతల యొక్క ప్రాముఖ్యత ఏంటండి, ఒక అసమానతలు కనుకుంటే సమస్యలు ఏముంటాయి అనేది కొంత చెప్పి అప్పుడు మనము ఆ ప్రపంచంలో ఈ ఆర్థిక అసమానత ఎలా ఉన్నాయనేది, తర్వాత మన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఈ అసమానత ఎలా ఉన్నది అనేది కొంత గణాంకాలతో క్లుప్తంగా చెప్తూ
తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో అసమానతల గురించి కొంచెం విపులీకరించడం జరుగుతుంది. సో ఇక మొట్టమొదటిగా మనకి ఏమంటే ఈ ఆర్థిక అసమానతల యొక్క ప్రాముఖ్యత ఏంటి? సో దీన్ని చెప్పాలంటే ఇన్ఈక్వాలిటీ ఏదైతే అసమానతలు అంటామో ఇది ఆర్థికపరమైన అంశాలు. అంటే ఇక్కడ ఎక్కువ ఆర్థికపరం అంటే వీటితో ఆదాయంతో పాటు మానిటరీ తర్వాత కొన్ని ఆర్థిక అంశాలతో కూడుకున్నాయి, వాటిని కూడా మనము పరిశీలించడం జరుగుతుంది. బట్ సామాజిక అంశాలు, సామాజిక అసమానతల గురించి మనం ఇక్కడ వివరంగా చెప్పలేము. ఎక్కడో దగ్గర కొంత బ్రీఫ్గా టచ్ అయితే కావచ్చు కానీ బట్ మనకు ఎక్కువ ఆర్థికపరమైన అసమానతల గురించే మనం చర్చించుకోవడం జరుగుతుంది. ఈ అసమానత యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇది దీర్ఘకాలం యొక్క అభివృద్ధిని కుంటుపరుస్తుంది. అంటే ఇన్ఈక్వాలిటీ థ్రెటన్స్ లాంగ్ టర్మ్ సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, సామాజిక మరియు ఆర్థికపరమైన అభివృద్ధిని ఆటంకం కలిగిస్తుంది. ఇట్ హార్మ్స్ పావర్టీ రిడక్షన్, పేదరికం తగ్గించడంలో కూడా ఇది ఒక ఆటంకంగా ఏర్పడుతుంది. డిస్ట్రాయ్స్ పీపుల్స్ సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అండ్ సెల్ఫ్ వర్త్, వాళ్ళ యొక్క ఆత్మ స్థైర్యాన్ని తర్వాత ఆత్మ నిర్భతాన్ని కూడా ఇది ఒక కొంత డిస్ట్రాయ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ఆర్థిక అసమానతలు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, లేకుండా ఉంటే మంచిది అనేది దీన్ని బట్టి మనము చెప్పవచ్చు. సో ఇది ఆర్థిక అసమానత ఇంక ఎక్కువైతే దానివలన ఇంకా వేరే పరిణామాలు ఏది ముఖ్యంగా క్రైమ్ రేట్ పెరగడము, రోగాలు పెరగడము, తర్వాత పర్యావరణం యొక్క డిగ్రేడేషన్ అంటే పర్యావరణంలో పాడు కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకదానికొకటి అసమానత ఉన్నప్పుడు వీటిపై ప్రభావం కూడా జరుగుతుంది. ఎందుకంటే సోషల్ టెన్షన్స్ ఈ సోషల్ కోహెసివ్నెస్ను డిస్ట్రాయ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆర్థిక అసమానత అనేది ప్రతి దేశము, ప్రతి రాష్ట్రము, ప్రతి ప్రాంతం కూడా వీలైనంత వరకు తక్కువ ఉండండి. ఆ స్టేజ్లో ఇటువంటి సమస్యలకు దారి తీయనంత వరకు మనము చూడాల్సిన అవసరం ఉంటుంది. దారి తీసే ఆ లెవెల్కు పోకుండా మనము చేయాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. అతి ముఖ్యం ఏంటంటే ఏది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఎస్డిజి అని గోల్స్ పెట్టుకున్నారో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఈ సమానత్వం కూడా ఒక ముఖ్యమైన అంశం. సో and make the planet better for all if people are excluded from opportunities, services and the chance for a better life. ఇవి లేకపోతుందంటే వీ కెనాట్ అచీవ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఇది. సో ఇటువంటిని అచీవ్ చేయడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి ఈ యొక్క అసమానతలు అనేది చాలా ముఖ్యమైన అంశం అనేది ఈ సందర్భం మనము చెప్పుకోవచ్చు. ఇక ఈ మధ్యలో సో నిజంగా మనకి ఏంటంటే ఒక విధంగా అంటే ఈ మధ్యలో ఏంటంటే ఈ యొక్క ఆర్థిక అసమానతలు అనే గణాంకాలు చాలా పెద్ద మొత్తంలో రావడం జరిగింది. రకరకాల ఇది వరల్డ్ బ్యాంక్ కానీ మిగతా అంతర్జాతీయ సంస్థలు లైక్ ఆక్స్ఫామ్ కానీ తర్వాత ఇండియాలో నీతి ఆయోగ్ కానీ ఇలా కొంత స్టేట్ లెవెల్లో సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ అని అటువంటి కొన్ని సంస్థలు ప్రభుత్వాలు ఈ యొక్క ఆర్థిక అసమానతలు ఎలా ఉన్నాయనేది గణాంకాలతో పరిశోధన చేసి చెప్పడం జరిగింది. అది ఈ మధ్యలో రిలీజ్ కావడం జరిగింది. సో ఆ గణాంకాలు మనకి ఏం చెప్తున్నాయి అనేది మనం ఇక్కడ క్లుప్తంగా చెప్పుకోవడం జరుగుతుంది గ్లోబల్ లెవెల్లో. ఎందుకంటే ఇక్కడ దీని ప్రకారం ఏంటంటే సగటున అంటే ఇది పర్చేజింగ్ పవర్ ప్యారిటీ యొక్క ఇండికేటర్ ద్వారా అంటే దాని ఏంటంటే $23,380 పర్ ఇయర్ ఇన్ 2000. అంటే ఆయన యావరేజ్ అడల్ట్ ఎర్న్స్ అంటే సగటున ప్రపంచంలో పర్ ఇయర్ పర్ పర్సన్ ఆదాయము $23,380 ఉన్నది. అండ్ ద యావరేజ్ అడల్ట్ ఓన్స్ ఇది 72,000 అంటే $1,62,600 ఓన్ చేస్తున్నాడు అనేది అది ఆదాయము ఈ యొక్క ఆస్తి. సో ఈ యావరేజ్లు చాలా డిస్పారిటీస్ని మనము కప్పిపుచ్చుతున్నాయి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, సగటు అనేది
అన్ని విపులీకరించి చెప్పదు కాబట్టి డిస్పారిటీస్ బోత్ బిట్వీన్ అండ్ విత్ ఇన్ కంట్రీస్. ఈ సగటు ఏదైతుందో ఈ అసమానతలు ఈ కంట్రీ లోపట వివిధ వర్గాలు వివిధ ప్రాంతాల మధ్యలో, తర్వాత బిట్వీన్ కంట్రీస్ వివిధ దేశాల మధ్యలో కూడా మనకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్నే మనము ఇప్పుడు ఈ గణాంకం ఏం చెప్తుందంటే ఈ మధ్యలో వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ ఏంటంటే దాని ప్రకారం అంటే రిచెస్ట్ 10% ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ కరెంట్లీ టేక్స్ 52% ఆఫ్ గ్లోబల్ ఇన్కమ్. అంటే 10% ధనవంతులు మొత్తము 10% ధనవంతులు ఏవైతున్నారో వాళ్ళు 52% ఆదాయాన్ని పొందుతున్నారు. అంటే 10% ఆఫ్ ద రిచెస్ట్ పాపులేషన్ కార్నరింగ్ 52% ఆఫ్ గ్లోబల్ ఇన్కమ్. అంటే చూడండి 10% జనాభా 52% ఆదాయాన్ని పొందుతున్నారు. అంటే మిగిలిందేంటి 90% జనాభాకు 48% ఆదాయాన్ని వదిలేయడం జరిగింది. సో ఇది మనకు చూడండి 90% జనాభా 48% ఆదాయము. ఓకే, సో దానితో పాటు ఏంటంటే ఇది రిచెస్ట్ అంటే ఇక పూరెస్ట్ని కూడా చేసినప్పుడు ఈ యొక్క ఇంబ్యాలెన్స్ అనేది ఇంకా మనకు కొట్టొచ్చినట్టు వస్తుంది. సో వేర్ ద పూరెస్ట్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఎర్న్స్ 75% ఆఫ్ అంటే ఏది 50% జనాభా అంటే పూరెస్ట్ అంటే లోయెస్ట్ 50% బాటంలో 50% జనాభా వాళ్ళ యొక్క ఆదాయంలో వాళ్ళ యొక్క వాటా ఎంత? ఓన్లీ 8.5% వాటానే. అంటే 50% జనాభా 8.5% ఆదాయాన్ని పొందుతున్నారు. సో అటు రిచెస్ట్ను పూరెస్ట్ని కంపేర్ చేస్తే ఈ యొక్క పూరెస్ట్ యొక్క సగటు ఆదాయము రిచెస్ట్ యొక్క సగటు ఆదాయంలో మధ్య వ్యత్యాసము కొన్ని వందల రెట్లు ఉంటుంది, వందలేంది వేల రెట్లు కూడా ఉంటుంది. అంటే సగటు ఆదాయము కొన్ని రెట్లు వందల రెట్లు ఎక్కువ వస్తున్నట్టు దీన్ని బట్టి మనము చెప్పేందంటే ఈ యొక్క ప్రపంచంలో ఆర్థిక అసమానతలు ఎలా ఉన్నాయనేది ఇది మచ్చుతునక ఇంకా డీటెయిల్స్ కూడా ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ చేయడానికి అవకాశం ఉంది. బట్ దీన్ని ఏంటంటే మనకు బ్రీఫ్గా చెప్పుకుంటే సరిపోతుంది ఇక్కడ. ఇక ఫర్దర్ మోర్ an individual from the top 10% of the global per year, whereas the individual from the poorest half of the global distribution makes 2000. అంటే ఈ యొక్క తలసరి ఆదాయం ఎంత అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే సగటున ఈ 10% రిచెస్ట్ వాళ్ళ యొక్క సగటు ఆదాయము $122,100 ఉంటే ఈ యొక్క పూరెస్ట్ వాళ్ళ యొక్క ఆదాయము 3,920. అంటే 122,100 డివైడెడ్ బై 3,900 పెట్టుకుంటే దాదాపు 400 రెట్లు అంటే 400 రెట్లు ఎక్కువ పొందుతున్నట్టు మనకి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈజ్ ద డిఫరెన్స్. అక్కడ $122,000 3,000 అంటే $4,000. అంటే చూడు తలసరి ఆదాయము ఈ యొక్క రిచెస్ట్ 10% యొక్క తలసరి ఆదాయము 122,000 ఉంటుంది. పూరెస్ట్ 50% యొక్క ఆదాయము 4,000 లోపట్నే ఉంది. సో 122,000 ఎక్కడ, ఒక్క 4,000 ఎక్కడ? అంటే మనం దీన్ని గమనిస్తే అంతర్జాతీయంగా ఈ వ్యత్యాసము ఎంత ఉందని చెప్తుందండి. దీనికి కారణం యాక్చువల్లీ ఏంటంటే ఆదాయంలో అసమానతలు ఉన్నాయనుకుంటే దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వెల్త్, సంపదలో అసమానతలు ఈ యొక్క ఆదాయ అసమానతలను నిర్ణయిస్తుంది అనేది మనము ఖచ్చితంగా చెప్పవచ్చు. బట్ చాలా వరకు ఏంటంటే సో ఈ సంపద అసమానతలు ఇలా ఉన్నాయి అంటే సంపద అసమానతలు వీటికి కొంత దోహదం చేస్తున్నాయి. కాబట్టి ఎంతనే మనం ఇక్కడ గ్లోబల్ లెవెల్లో చూసుకుంటే గ్లోబల్ వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ ఈవెన్ మోర్ ప్రొనౌన్స్డ్ దాన్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. ఇక్కడ చూడండి ఆదాయ అసమానతల కంటే సంపద అసమానతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే దాన్ని బట్టి ఏంటంటే మనము ఆదాయంలో అసమానతలను మనము తగ్గించాలంటే మొదట మనము సంపదలో
అసమానతలను మనము తగ్గించాల్సిన అవసరము ఎంతైనా ఉంటుందనేది దీని ద్వారా మనము తెలుసుకోవచ్చు. సో ద పూరెస్ట్ హాఫ్ ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ బేర్లీ ఓన్స్ ఎనీ హెల్త్. అంటే ఇక్కడ ఏంటంటే సంపదలో ఇది బాటంలో పూరెస్ట్ 50%, అంటే ఆదాయం అంటే లోయెస్ట్ పూరెస్ట్ 50% వాళ్ళకు సంపద అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, నిల్లు, బేర్లీ, చాలా తక్కువగా ఉంటుంది. దాంట్లో ఈవెన్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్లో అసలు ఉండదు, జీరోనే ఉంటుంది. ఇన్ జనరల్గా పూరెస్ట్ హాఫ్లోనే తక్కువ ఉంటుంది. ఇంకా పూరెస్ట్ ఆఫ్ ద పూర్లో మీకు ఎటువంటి సంపద ఉండదు. సో దే పొసెస్ ఓన్లీ 2% ఆఫ్ ద గ్లోబల్ వెల్త్. ఇక్కడ చూడండి, అంటే 50% ఆఫ్ ద పూరెస్ట్ హాఫ్ దే ఓన్ ఓన్లీ 2%. వాళ్ళ యొక్క వాటా ఎంత ఉంది ఆదాయంలో? పూరెస్ట్ హాఫ్ ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ ఓన్ 8.5% ఆఫ్ ద టోటల్ వెల్త్, టోటల్ ఇన్కమ్. సో టోటల్ ఇన్కమ్ 8.5%, టోటల్ వెల్త్లో 2%. అంటే ఈ వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ అనేది ఎక్కువగా ఉన్నట్టు దీన్ని బట్టి మనము చెప్పుకోవచ్చు. సో దీనికి భిన్నంగా ఏది రిచెస్ట్ 10% ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ ఓన్ 76% ఆఫ్ ద వెల్త్. అక్కడేముంది, మనము రిచెస్ట్ 10% ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ ఓన్ 52% ఆఫ్ ద ఇన్కమ్. బట్ ఈ యొక్క సంపదకు వచ్చే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు 76% యొక్క సంపదను పొందుతున్నారు. అంటే 76%, 52%. అంటే వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ అనేది మోర్ ప్రొనౌన్స్డ్ అనేది దీని సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. అండ్ యావరేజ్ ద పూరెస్ట్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఓన్ ఇది 2900 పర్చేజింగ్ పవర్ యూనిట్స్, అంటే దట్ ఈస్ $4100. అండ్ ద టాప్ 10% ఓన్ 7,71,300. అక్కడ 1,22,000 సగటు ఆదాయం వస్తుంది. బట్ ఇక్కడ 7,71,300 సంపదను ఓన్ చేయడం జరుగుతుంది. సో వీటిని, ఈ అంశాలను పరిగణిస్తే ఈ యొక్క ప్రపంచంలో ఆర్థిక అసమానత ఎలా ఉన్నదనేది దీన్ని మనము దీని ద్వారా మనం చూడవచ్చు. ఇక మన ఇండియాకు వస్తే ఇండియాలో ఆర్థిక అసమానతలు ఎలా ఉన్నాయనేది మనం ఇక్కడ క్లుప్తంగా చెప్పుకుందాము. సో ఇక్కడ సగటు వ్యక్తి యొక్క సగటు అడల్ట్ పాపులేషన్ యొక్క సగటు ఆదాయము ఏది 2,04,200. ఓకే, 7,400 పర్చేజింగ్ పవర్ యూనిట్స్. ఇండియన్ రూపీస్లో 2 లక్షల, అంటే తలసరి ఆదాయము 2,04,000. సో బాటమ్ 50% ఆఫ్ దెమ్ అర్న్ 53,610. అంటే సగటు ఆదాయము, అంటే పూరెస్ట్ 50% యొక్క వాళ్ళ సగటు ఆదాయము 53,610 రూపాయలు. అండ్ ద టాప్ 10% ఎర్న్స్ మోర్ దాన్ 20 times more, అంటే 11,66,520. టాప్ 10% వాళ్ళు దే ఓన్ 20 times more. అంటే దాన్ని బట్టి ఏంటంటే ఈ ఇండియన్ రూపీస్లో 20 times ఎక్కువ ఈ యొక్క టాప్ 10% యొక్క ఆదాయము 20 రెట్లు ఎక్కువ ఉంటుంది సగటు కంటే. సో దీన్ని బట్టి ఏంటంటే కొంత మనకేంటంటే గ్లోబల్ అసమానతల కంటే భారతదేశంలో అసమానతలు దీన్ని బట్టి అయితే మనకు కొంత అనిపిస్తుంది. బట్ వీటిని కొంత మనం ఇంకా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సో వైల్ ద టాప్ 10% అండ్ టాప్ 1% హోల్డ్ రెస్పెక్టివ్లీ 57% అండ్ 22% ఆఫ్ ద టోటల్ నేషనల్ ఇన్కమ్, దట్ బాటమ్ 50% షేర్ హ్యాస్ గాన్ డౌన్ టు 13%. అంటే ఇక్కడ చూడండి, టాప్ 10% అండ్ టాప్ 1%. అంటే మన భారతదేశంలో రిచెస్ట్ 10% యొక్క వాటా 57% ఉంది. రిచెస్ట్ 1% యొక్క వాటా 22% ఉంది. అంటే సో 1% 22%, అంటే 1% అంటే 100లో ఒక పర్సన్ 22%ను ఓన్ చేస్తున్నట్టు ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇక బాటంకి వచ్చే వరకు బాటమ్ 50% షేర్ హైజ్ గాన్ డౌన్ టు 13%. అంటే
ఇంతవరకు 13% కంటే ఎక్కువ ఉన్నట్టు చెప్తుంది. బట్ ఇక్కడ కొంత తగ్గినట్టు మనకు ఇక్కడ కొంతవరకు మనం చూసుకోవచ్చు. ఇండియా స్టాండ్స్ అవుట్ యాజ్ ఏ పూర్ అండ్ వెరీ అన్ఈక్వల్ కంట్రీ అండ్ అఫ్లుయెంట్ ఎలిట్. సో ఇది చాలా, దీన్ని మనం కొంత లోతుగా పరిశీలిస్తే మనము ఇట్స్ ఎ పూర్ కంట్రీ, మరి అన్ఈక్వల్ కంట్రీ, అఫ్లుయెంట్ ఎలిట్ అంటే కొంతమంది చాలా రిచెస్ట్ పర్సన్ ఉన్నారు, అసమానతలు ఎక్కువగా ఉన్నాయి, బట్ పేదరికం కూడా ఎక్కువ ఉన్నట్టు దీన్ని బట్టి. అంటే మనం ఇండియాను క్యారెక్టరైజ్ చేయాలంటే ఇట్ ఈస్ అ పూర్ కంట్రీ అండ్ హైవింగ్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ అఫ్లుయెంట్ ఎలైట్, ఫ్యూ అఫ్లుయెంట్ ఎలైట్స్. ఇక మనము ఈ మధ్యలోనే లాంగ్ టర్మ్ అంటే కొన్ని అంటే ఆర్థిక అసమానతలు ఎలా మారినాయి అనేది కొంత పరిశోధన చేసి ఈ మధ్యలోనే ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ద టాప్ 10% ఇన్కమ్ షేర్ అరౌండ్ 50%. సో ఇది బ్రిటిష్ పరిపాలనలో ఉన్న అసమానతల గురించి చెప్తుంది. తర్వాత మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు తెలుసు, స్వతంత్రం వచ్చిన తర్వాత మన ప్రభుత్వ రంగం యొక్క పాత్రను పెంచడం జరిగింది. సో ప్రభుత్వ రంగం యొక్క పాత్రతో పాటు ఈ యొక్క ప్రణాళికల యొక్క ప్రాముఖ్యత కూడా తీసుకోవడం జరిగింది. సో కాబట్టి ప్రణాళికావంతమైన ఆర్థిక వ్యవస్థను మనము కొన్ని దశాబ్దాలు డెవలప్ చేసుకోవడం జరిగింది. సో ఎందుకంటే ఇది ముఖ్యంగా ఏంటంటే సోషలిస్టు రష్యాలో ఉన్న సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థ యొక్క వాళ్ళ సిద్ధాంతాలను కొంత తీసుకొని ప్లానింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఈ ఏవైతే ప్రణాళికబద్ధమైన అభివృద్ధి చేసుకున్నామో దానివలన ఈ యొక్క ఆర్థిక అసమానతలు మాత్రం కొంత తగ్గినాయని మనం చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఈ రిచెస్ట్ 10% యొక్క వాటా 50% నుంచి 35-40% తగ్గినట్టు ఇమీడియట్గా ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఎందుకంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత మనకు ప్రణాళికలు ఫస్ట్ పంచవర్ష ప్రణాళిక, రెండవది ఎందుకంటే పెద్ద మొత్తంలో ప్రభుత్వం యొక్క పాత్ర పెరగడం వలన అది ఆర్థిక అసమానతను గణనీయంగా తగ్గించడానికి దోహదపడ్డది. సో ఇమీడియట్లీ 50% నుంచి 35-40% తగ్గిందంటే అది గణనీయమైన మార్పు అనేది మనము చెప్పుకోవచ్చు. సో తర్వాత 1980 ప్రాంతంలో, ముఖ్యంగా 1990 నుండి మనము ఆర్థిక సంస్కరణలను తీసుకోవడం జరిగింది. ఆర్థిక సంస్కరణలో భాగంగానే మనము కొన్ని ఏదైతే ప్రణాళికబద్ధమైన ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ రంగ పాత్ర ఏవైతే గణనీయమైన పాత్ర వహించిందో కొన్ని నెగటివ్ పరిణామాలు కూడా దోహదం చేయడం వలన 1980 ముఖ్యంగా 1990 నుండి కొంత ఆర్థిక ఏదైతే కంట్రోల్స్ ఏవైతే వాటిని సరళీకరణ చేయడం, డిరెగ్యులేషను, లిబరలైజేషన్ పాలసీస్ అంటే ఎల్పీజీ ఏదైతే ఉంటుందో ఇది లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ దిశగా మన ఆర్థిక వ్యవస్థను తీసుకుపోవడం జరిగింది. దానిలో భాగంగానే మోస్ట్ ఇంక్రీమ్. సో దానివల్ల ఏంటంటే ఈ ఆర్థిక సంస్కరణల యొక్క ప్రభావము ఈ యొక్క ఆదాయం మరియు సంపద అసమానతను పెంచే దిశగా జరిగింది. అది అంతర్జాతీయంగా జరిగింది. మన భారతదేశంలో కూడా ఈ యొక్క ఆర్థిక సంస్కరణ వలన కొంత అసమానతలు అయితే పెరిగినట్టు, అసమానతలు ఆదాయంలో మరియు సంపదలో కూడా పెరిగినట్టు మనకు చెప్తుంది. సో ఇక్కడ టాప్ 1% హైజ్ లార్జ్లీ బెనిఫిటెడ్. ఓకే, అంటే ఈ ఆర్థిక సంస్కరణ వలన టాప్ 1% రిచ్ ఫ్యామిలీస్ బెనిఫిటెడ్ మోస్ట్. గ్రోత్ ఎమాంగ్ లో అండ్ ఇన్కమ్ గ్రూప్స్ హ్యావ్ బీన్ స్లో అండ్ పావర్టీ రెసిస్టెంట్. అంటే ఈ యొక్క మధ్యతరగతి మరియు ఒక చిన్న వర్గాలు, లోయర్ గ్రూప్స్ అవి కొంతవరకు వీటి వలన లాభాలు పొందలేదనేది ఈ చెప్పడం జరుగుతుంది. ఓవర్ ద పాస్ట్ 3 years ఏది గత 3-4 సంవత్సరాలలో చూసుకుంటే ఏమవుతుందంటే వీటికి సంబంధించిన దత్తాంశము, గణాంకాలు కొంత క్లారిటీ ఇవ్వడం లేదు. గణాంకాలపై కొంత నమ్మకం లేకపోవడము,
ఆ గణాంకాలను రూపొందించడంలో కొన్ని పద్ధతులు ఏవైతే వాటిపై సరి అయిన నిర్ణయం లేకపోవడం, కొంత సీరియస్ డిస్కస్ చేసిందంటే కొంత కరెక్ట్గా వాస్తవ పరిస్థితులను ఖచ్చితంగా అంచనా వేయడంలో కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయి అనేది ఈ మధ్యలోనే ఈ గణాంకాలలో కొంత మనకు అనిశ్చితి ఉండడం వలన క్లారిటీ లేదు. బట్ అయినప్పటికీ ఏంటంటే కొంత పెరిగినట్టే చెప్తుంది. ఏది ఈ మధ్యలో ఆర్థిక అసమానతలు అంతర్జాతీయంగా పెరిగినట్టే చెప్పడం జరుగుతుంది. ఇక వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ ఇవన్నీ జరుగుతుంది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు చెప్పాం కదా, మన సగటున మన సంపద 9,83,000 చైనాతో పోల్చుకుంటే తక్కువ 81,000 ఉంటే తర్వాత మన దగ్గర 27,000 అంటే సంపద సగటు వ్యక్తి యొక్క సంపద చైనాలో సంపద కంటే సగం కంటే తక్కువగా ఉన్నది. చూడండి, 81,000 ఉంటే 35,000 డివైడ్ బై అంటే దాదాపు 40% కూడా లేదన్నమాట. అంటే ఆ విధంగా ఏంటంటే చైనాలో వెల్త్ జనరేషన్ అనేది మన దానికంటే ఎక్కువ. వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఇండియా యావరేజ్ ఇది ద బాటమ్ 50% ఓన్ ఆల్మోస్ట్ నథింగ్. ఇక్కడ కూడా అంతర్జాతీయ మాట ఏంటంటే 50% ఓన్ ఆల్మోస్ట్ నథింగ్ ఏది సంపదలో. దెన్ యావరేజ్ వెల్త్ ఆఫ్ ఇది 6%. అంటే సో ఇక్కడ 50% జనాభా వాళ్ళ యొక్క సంపదలో వాటా చాలా తక్కువ, 6% కంటే తక్కువ అన్నట్టే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో మిడిల్ క్లాస్ ఈజ్ ఆల్మోస్ట్ రిలేటివ్లీ పూర్. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన ఏంటంటే మిడిల్ క్లాస్ అంటే మధ్యలో అటు పూరు రిచ్ మధ్యలో ఉన్న సెక్షన్ ఏది ఉంటుందో వాళ్ళ యొక్క సగటు ఆదాయం కూడా సాపేక్షంగా చూసుకుంటే తక్కువనే చెప్పవచ్చు. 7,23,000, 29% ఆఫ్ ద as compared to with the top 10% and 1% who own respectively this one. మిడిల్ క్లాస్ ఎవరైతుందో వాళ్ళ యొక్క ఆదాయంలో వాటా 30% కంటే తక్కువగా ఉన్నదని ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ అఫ్కోర్స్ ఈ ఆర్థిక అసమానతలలో ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీని కూడా ఈ మధ్యలో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ అంటే దానిలో ఈ అసమానతలలో మేల్ ఫిమేల్తో కంపేర్ చేస్తే ఆర్థిక అసమానతలు ఫిమేల్స్లో ఎక్కువ ఉన్నాయా మేల్లో ఎక్కువ ఉన్నాయని కూడా చెప్తుందంటే జెండర్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇండియా ఆర్ వెరీ హై. ద ఫిమేల్ లేబర్ ఇన్కమ్ షేర్ ఈజ్ ఈక్వల్ టు 18%. మొత్తము ఈ యొక్క లేబర్ ఇన్కమ్ యొక్క వాటా 100 ఉంటే దానిలో వీళ్ళ యొక్క వాటా దాదాపు 50% జనాభాలో ప్రాతినిధ్యం వహిస్తే బట్ ఆదాయంలో వాళ్ళకి వాటా ఓన్లీ 18% అనేది చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి ఈ యొక్క జెండర్ ఇన్ఈక్వాలిటీస్ కూడా ఎక్కువ ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ సిగ్నిఫికెంట్లీ లోయర్ దాన్ ద యావరేజ్ ఇన్ ఏషియా. అంటే ఏషియాతో కంపేర్ చేసుకుంటే మిగతా దేశాలతో కంపేర్ చేస్తే జెండర్ ఇన్ఈక్వాలిటీస్ అనేది మన మన ఇండియాలో ఎక్కువ ఉన్నట్టు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దిస్ వాల్యూ ఈజ్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఇన్ ద వరల్డ్, స్లైట్లీ హయ్యర్ దాన్ ద యావరేజ్ షేర్. అఫ్కోర్స్ దీనిలో కొంత 1990 తర్వాత కొంత ఈ యొక్క ఉమెన్స్ యొక్క ప్రాతినిధ్యం పెరగడం వలన వాళ్ళకి ఆదాయం శాతం కూడా కొంత పెరుగుతున్నట్టు చెప్పడం జరుగుతుంది. సో యాక్చువల్గా ఏంటంటే మనము ఈ ఇన్ఈక్వాలిటీస్ గురించి ఎందుకు వర్రీ అవుతామంటే ఈ చూసుకుంటే ఏంటంటే వాట్ ఈజ్ పర్టికులర్లీ వరీయింగ్ ఇన్ ఇండియాస్ కేస్ ఈజ్ దట్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ ఈజ్ బీయింగ్ యాడెడ్ టు ఎ సొసైటీ దట్ ఈజ్ ఆల్రెడీ ఫ్రాక్చర్డ్ అలాంగ్ ద లైన్స్ ఆఫ్ క్యాస్ట్, రిలీజన్ అండ్ జెండర్. అంటే ఇదివరకే మనము అసమానతలు వచ్చాయి కాబట్టి దానికి తోడు ఇవి కూడా యాడ్ అయినా అనుకోండి ఇంకా పరిస్థితి అధ్వాన్నంగా ఉంటుంది అనేది ఇంకా మనం ఈ విధంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, సో మనము ఇంక కొంత తెలంగాణలో ఆర్థిక అసమానతల గురించి చెప్పుకునే ముందు మనము ఈ ఆక్స్ఫామ్ గురించి చెప్తూ దాని తర్వాత ఆర్థిక మన తెలంగాణ ఎకానమీలో చెప్తాము. అవి ఇంకా నెక్స్ట్ కంటిన్యూటీ చేద్దాము. నమస్తే.